పర్యాటక రంగం విస్తరించాలంటే స్వదేశీ విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అమరావతికి, విజయవాడకు రావాలంటే హోటల్స్ అనేవి చాలా కీలకం. ఇప్పటికీ చాలామందికి తెలవని విషయం ఏంటంటే విజయవాడలో మంచి హోటల్స్ ఉన్నాయా. ఇంకా కొంతమంది మాట్లాడుకుంటే విన్నాను, ఎందుకు హైదరాబాద్లో హోటల్లో ఉండి విజయవాడకి వెళ్ళి మళ్ళీ రాత్రికి హైదరాబాద్కి వచ్చేద్దాం కదా అని కూడా వింటూ ఉన్నాం. అలాంటి అవసరం లేకుండా 2014 తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టాడో చక్కటి హోటల్స్ అన్ని వర్గాల వారికి, అల్పాదాయ వర్గాలకి, మధ్యతరగతి వారికి, ఉన్నత వర్గాల వారికి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మనకు కావలసినన్ని హోటళ్ళు ఉన్నాయి. ప్రధానంగా కనకదుర్గమ్మ దర్శనానికి కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా భారతదేశం యావత్తు భారతీయులు ఇక్కడికి వస్తూ ఉంటారు. దుర్గమ్మ దర్శనం ఉదయాన్నే చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి హోటల్లో ఉండి ఉదయాన్నే వెళ్తారు. లేవు హోటల్స్ లేవు అని అన్నవారికి కొంత అమూల్యమైన సమాచారం. మా స్థాయికి తగ్గట్టుగా హోటల్స్ ఉన్నాయంటే మామూలుగా మధ్యతరగతి వాళ్ళకి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి కావాల్సినన్ని హోటల్స్ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రవాస భారతీయులకు, ప్రవాసాంధ్రులకు, అలాగే ఫారినర్స్కి, విదేశీయులకు చక్కటి హోటల్స్ హైదరాబాద్ నగరంలో ఎటువంటి ప్రమాణాలతో హోటల్స్ నిర్వహించబడుతున్నాయో అదే ప్రమాణాలతో ఏమాత్రం తీసిపోకుండా ఈ రోజున విజయవాడ నగరంలో హోటల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక 10 హోటల్స్ పేర్లు చెప్తాను. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఉండేవారికి, తెలంగాణలో ఉండేవారికి, భారతదేశంలో ఇతర నగరాల్లో నివసిస్తున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్యాటక రంగం ఇక్కడ చక్కగా చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు చూడటానికి, ముఖ్యంగా కనకదుర్గమ్మ దర్శనానికి ఈ హోటల్స్లో బస చేసి 2-3 రోజుల సమయం కుటుంబ సమేతంగా ఉండటానికి అనుకూలమైన హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. నిర్వహణ కూడా ఏమాత్రం అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోకుండా నిర్వహిస్తున్నారు. ఈ 10 హోటల్స్లో మొట్టమొదటి హోటల్ నోవోటెల్ హోటల్. ఈ నోవోటెల్ వరుణ్ మోటార్స్ ఉన్నారు కదా, వాళ్ళు దీన్ని నిర్మాణం చేయటం జరిగింది. నోవోటెల్ విశాఖపట్నంలో నిర్మించారు, ఆ యాజమాన్యమే విజయవాడలో నిర్మించారు. ఇక విశాఖపట్నం నోవోటెల్ అంటే తిరుగులేదు. ఒక మంచి బ్రాండ్, ఎక్కడికి వెళ్ళినా విశాఖ అంటేనే నోవోటెల్లో దిగాలి అని. అదే ప్రమాణాలతో విజయవాడలో కూడా 25 అపార్ట్మెంట్లు, 12 సూట్లు. ఇక్కడ అన్నీ కూడా మనకి ఏది అంతర్జాతీయ ప్రమాణాలు 5 స్టార్లు ఏముండాలో అన్ని వసతులు ఉన్నాయి. ఎవరికైనా స్వల్ప అస్వస్థత ఉన్నా కూడా డాక్టర్ని పిలిచి చూపించే సదుపాయము ఈ నోవోటెల్లో ఉంది. అట్లాగే స్విమ్మింగ్ పూలు, స్పా, జిమ్ము, రెస్టారెంట్లు, మనకి ఏం కావాలో అన్ని సదుపాయాలు అక్కడ. అందమైన లౌంజ్లో కూర్చుని కాఫీ, టీ తాగే సదుపాయం. ఇక 2 గేట్వే హోటల్. దీంట్లో 108 రూములు ఉన్నాయి, 12 సూట్లు ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్స్ నిర్వహించడానికి
చక్కటి హాల్స్ ఉన్నాయి. సమావేశాలు, పుట్టినరోజులు, రిసెప్షన్లు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్స్ నిర్వహించడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ ఫిట్నెస్ సెంటరు, అలాగే స్విమ్మింగ్ పూల్ లాంటి సదుపాయాలు అది ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. ఇక 3 క్వాలిటీ డీవీ మేనర్ హోటల్. ఇది కూడా నగరం నడిబొడ్లో ఉంది. 4 స్టార్ హోటల్లో టాప్ ర్యాంకులో ఉంది. దీనికి అనేకమైన అవార్డులు, రివార్డులు వచ్చినాయి. ఫిట్నెస్ సెంటర్ ఉంది, బారు, లౌంజీ, రెస్టారెంటు. ఇక్కడ డీవీ మేనర్ హోటల్లో ఆంధ్ర రుచులు ఏమాత్రం పోకుండా, విశేషం ఏంటంటే విజయవాడలో ఉండే ప్రముఖ హోటల్స్, స్టార్ హోటల్స్లో ఎక్కడ చూసినా ఆంధ్ర రుచులు, ఆంధ్ర వారు కోరుకునే వంటలు, వంటకాలు, రుచులు మాత్రం మనం చూస్తూ ఉంటాం. మనం చిన్ననాడు మన గ్రామాల్లో మనం ఏవైతే తిన్నామో అవన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. ఇక 4వది ఫార్చ్యూన్ మురళీ పార్క్. దీంట్లో 94 రూములు, సూట్లు, 24 గంటల కాఫీ షాపు, ఫ్రీ వైఫై, ఈ విధంగా అన్ని సదుపాయాలతో నగరం నడిబొడ్లో మురళీ ఫార్చ్యూన్ పార్క్ హోటల్ ఉంది. 5 ఐరా, AIRA ఐరా హోటల్. దీంట్లో 25 అపార్ట్మెంట్లు, 12 సూట్లు ఉన్నాయి. ఇక 6వ హోటలు ట్రీబో ట్రెండ్ సి ప్లాజా. ఇది కూడా అనుకూలమైన వాతావరణంలో అన్ని సదుపాయాలు కలిగి ఉంది. 7 వైబ్రెంట్ హోటల్. ఇక్కడ పేరుకు తగ్గట్టుగానే ఇక్కడనే సదుపాయాలన్నీ కూడా వైబ్రెంట్గా ఉన్నాయి. అంత వైబ్రెంట్గా ఆనందంతో వచ్చిన అతిథులు చక్కటి మధుర స్మృతులతో ఇంటికి వెళ్తారు. 8 అజంతా ఎవర్ గ్రీన్. అజంతా ఎవర్ గ్రీన్ పేరులోనే ఉంది ఎవర్ గ్రీన్. ఇది బెంజ్ సర్కిల్కి సమీపంలో ఉండి ఎయిర్పోర్ట్కి అన్ని ప్రదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైన స్థానంలో ఉంది. 9 స్వర్ణ ప్యాలెస్. దీనిని ఇక్కడుంటే మనకు కనకదుర్గమ్మ గుడి కానీ, లేదు ప్రకాశం బ్యారేజ్ కానీ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనసభ, అలాగే నదిలో ఉన్న భవానీ ఐలాండ్, ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు, మరి పరిపాలనా కేంద్రాలకు అత్యంత దగ్గరగా ఉంటుంది స్వర్ణ ప్యాలెస్. ఇక 10 హోటల్ హెచ్. దీంట్లో కూడా వచ్చిన పర్యాటకులు, అతిథులు పూర్తి సంతృప్తితో ఆనందంగా గడిపే వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారు. అన్ని హోటల్లో కూడా ఫ్రీ వైఫై సదుపాయం, చక్కటి చిరునవ్వుతో ఆహ్వానించడం, లాబీలోకి వెళ్ళగానే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి, ఇంకా కొన్ని హోటళ్లలో పూలదండ వేస్తారు. మెడలో పూలదండ వేసి చక్కటి వేసవిలో అయితే చల్లటి శీతల పానీయం ఇచ్చి కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ యొక్క రూమ్కి ఇవ్వటం అనేది విశేషం. ఆ విధంగా ఆ లాబీలోకి ఎంటర్ అవ్వగానే ఆ వాతావరణమే చాలా ఎంతో ప్రేమపూర్వకమైన అభిమానంతో కూడుకున్న రిసెప్షన్లా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. లోపల కాలు పెట్టగానే అక్కడ చిరునవ్వుతో, భారత సాంప్రదాయంతో చీరలు ధరించి మహిళలు వచ్చి స్వాగతం పలుకుతుంటే ఉత్తర భారతీయులు, విదేశీయులు వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇక చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా వచ్చారు.
అమరావతికి తిరుగులేదు, సాటి లేదు. ఈ 10 కాదు, ఒకప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉండేవి. ఒకటో రెండో ఉండే హోటల్స్. మరి ఏషియన్ గేమ్స్ పెట్టాలంటే హోటల్స్ దొరకని పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో రాబోయే 5 సంవత్సరాల్లో పర్యాటక రంగంతో పాటు ఈ హోటల్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక ఎవ్వరూ కూడా విజయవాడలో మాకు సరిపడా హోటల్స్, మేము దిగటానికి సరిపడా హోటల్స్ ఉన్నాయా, స్టార్ హోటల్స్ ఉన్నాయా, మేము అక్కడ రాత్రి బస చేయటానికి నాణ్యమైన ఉన్నతమైన సేవలు అందించే హోటల్స్ ఉన్నాయని అనుమానం ఉండేవారికి ఇప్పుడు నేను చెప్పిన సమాచారం తెలుసుకున్న తర్వాత విజయవాడకు ఆనందంగా వచ్చి కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పొంది కృష్ణానది యొక్క ఆ పరవళ్లను చూసి పరవశించి ఆనందంగా కుటుంబ సమేతంగా గడిపి, అలాగే పెట్టుబడిదారులు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు కూడా విజయవాడకు వచ్చి ఇక్కడుండే ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వంతో చర్చలు జరిపి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి విజయవాడలో మీకు నచ్చిన మెచ్చిన స్టార్ హోటల్స్, ఉన్నత శ్రేణి ఉన్నత ప్రమాణాలు కలిగిన హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.